హలో ఫ్రెండ్స్, మీరు తెలంగాణలో స్వయం ఉపాధి అవకాశాల కోసం చూస్తున్న యువతన అయితే ఈ వీడియో మీకోసమే. రీసెంట్గా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం అయిన శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణలోని నిరుద్యోగులకి స్వయం ఉపాధి అవకాశం కల్పించడం. ఈ పథకం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుంటుంది. దీని లక్ష్యం ఏమిటంటే 5 లక్షల మంది యువతకు సాధికారత కల్పించడం, వ్యవస్థాపకత మరియు స్వయం సమృద్ధిని ప్రోత్సహించడం, వ్యాపారాలు ప్రారంభించడానికి ఆర్థిక సహాయం అందించడం. ఈ పథకం అప్లై చేసుకున్న వారికి ఎంత ఆర్థిక సహాయం అందిస్తుందో చూద్దాం. ఈ పథకం ద్వారా 50,000 నుండి 4 లక్షల వరకు బ్యాంకు రుణాలు వస్తాయి. అలాగే ఈ పథకం తెలంగాణలో మొత్తం 6,000 కోట్లు కేటాయించారు. దీనికి ఎవరు దరఖాస్తు చేసుకోవాలంటే తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువత చేసుకోవచ్చు. అలాగే డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. మెయిన్గా ఈ పథకాన్ని ప్రిఫరెన్స్ ఐటీఐ మరియు ఇతర సాంకేతిక నైపుణ్యాలు ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే మీరు మీ మొబైల్లో అయినా చేసుకోవచ్చు, లేదా మీ సేవా సెంటర్, ఆన్లైన్ సెంటర్ వెళ్ళి అయినా చేసుకోవచ్చు. అలాగే నేను ఈ అధికారిక వెబ్సైట్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అప్లై చేసుకోండి. దీనికి అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు, డొమిసైల్, అలాగే ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికేట్లు అవసరమవుతాయి. అలాగే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఈమెయిల్ ఐడి, అడ్రస్ ప్రూఫ్, మొబైల్ నంబర్, మీ బ్యాంకు అకౌంట్ వివరాలు అవసరమవుతాయి. ఈ అప్లికేషన్ యొక్క ముఖ్య తేదీలు: దరఖాస్తు కాలం మార్చి 17 నుండి ఏప్రిల్ 5 వరకు ఎండ్ అవుతుంది. అలాగే ఈ పథకాన్ని జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున రుణ మంజూరు పత్రాలు నిరుద్యోగులకు పత్రాలు పంపిణీ చేయబడతాయి. కొన్ని ముఖ్య వివరాలు: రుణం మొత్తం నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లోకే వెళ్తుంది. అలాగే ముందస్తు రుసుములు ఏం అవసరం లేదు, అంటే లైక్ ఇంటర్నెట్ దగ్గర ఏం అప్లికేషన్ ఫీజు అవసరం లేదు. ఈ పథకం రుణాలు 3 వర్గాలుగా విభజించబడ్డాయి మరియు ప్రతి వర్గానికి వేర్వేరు రాయితీలు ఉన్నాయి. మొదటగా వర్గం 1. ఈ వర్గం 1లో ₹1,00,000 వరకు రుణాలు ఇస్తారు. దీనిలో 80% సబ్సిడీ ఉంటుంది. మిగిలిన 20% లబ్ధిదారులు భరించాలి లేదా బ్యాంకు ద్వారా రుణం పొందాలి. అలాగే వర్గం 2కు చెందిన వారు మొదటగా ₹1,00,000 నుండి 2,00,000 వరకు రుణాలు అందించబడతాయి. దీనిలో 70% సబ్సిడీ ఉంటుంది. అలాగే వర్గం 3కు చెందిన వారికి ₹3,00,000 వరకు రుణాలు అందించబడతాయి. దీనిలో 60% సబ్సిడీ రాయితీ ఉంటుంది. ఈ పథకం కింద మీరు తీసుకునే రుణం మొత్తాన్ని బట్టి ప్రభుత్వం కొంత శాతం మొత్తాన్ని సబ్సిడీగా అందిస్తుంది. ఉదాహరణకు మీరు ₹1,00,000 రుణం తీసుకుంటే అందులో 80% అనగా ₹80,000 ప్రభుత్వం భరిస్తుంది మరియు మిగిలిన 20% అనగా ₹20,000 మీరు చెల్లించాలి. ఈ 20% సొంతంగా చెల్లించవచ్చు లేదా బ్యాంకు ద్వారా రుణం తీసుకొని చెల్లించవచ్చు. ఈ పథకం మెయిన్ ప్రాధాన్యత ఎక్కువ మాత్రం ఐటీఐ, కార్ డ్రైవర్లు మరియు ఎలక్ట్రిక్ వెహికల్ డ్రైవర్లు అంటే సాంకేతిక నైపుణ్యాలు ఉన్న వారికి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.